2005 ఆగస్టు 14 గ్రీస్ ఆకాశంలో ఒక ప్యాసింజర్ విమానం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు ఎలాంటి సమాధానం ఇవ్వడం లేదు. పరిస్థితిని చెక్ చేయడానికి గ్రీస్ ఎయిర్ ఫోర్స్కు చెందిన 2 F-16 ఫైటర్ జెట్స్ అక్కడకు చేరుకున్నాయి. ఆ ఫైటర్ పైలట్స్ బోయింగ్ విమానం పక్కన ఎగురుతూ కాక్పిట్ అద్దాల్లోంచి లోపలికి చూశారు. లోపల దృశ్యం చూసి వాళ్ళు ఒక్కసారిగా వణికిపోయారు. కెప్టెన్ సీట్ పూర్తిగా ఖాళీగా ఉంది. కో పైలట్ కంట్రోల్ ప్యానెల్ మీద స్పృహ తప్పి పడి ఉన్నాడు. ప్యాసింజర్ క్యాబిన్లో ఉన్న వాళ్ళంతా విగ్రహాల్లా కదలకుండా ఉండిపోయారు. అందరి ముఖాలకు ఆక్సిజన్ మాస్కులు వేలాడుతున్నాయి. కానీ వాళ్ల శరీరాల్లో ప్రాణం లేదు. 121 మంది ప్రయాణికులతో పూర్తిగా ఆటో పైలట్ మోడ్లో ఎగురుతున్న ఒక పెద్ద విమానం. అదొక గోస్ట్ ప్లేన్. మధ్య ఆకాశంలో వాళ్లకు అసలు ఏమైంది? అందరూ ప్రాణాలు కోల్పోతే ఆఖరి నిమిషంలో కాక్పీట్లోకి వచ్చి విమానాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించిన ఆ మిస్టరీ వ్యక్తి ఎవరు? ఏవియేషన్ హిస్టరీలోనే అత్యంత భయంకరమైన, ఎవరికీ తెలియని ప్రశ్నలతో చిక్కుకున్న హెలియోస్ ఎయిర్వేస్ ఫ్లైట్ 522 కథ ఇది. 2005 ఆగస్టు 14 ఉదయం సైప్రస్లోని లార్నాకా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రయాణికులతో రద్దీగా ఉంది. హెలియోస్ ఎయిర్వేస్కు చెందిన ఫ్లైట్ 522 టేక్ ఆఫ్ కోసం సిద్ధంగా ఉంది. ఇదొక బోయింగ్ 737-300 విమానం. ఇది గ్రీస్లోని ఎథెన్స్ మీదుగా చెక్ రిపబ్లిక్లోని ప్రేగ్కు వెళ్ళాలి. ఈ ఫ్లైట్లో మొత్తం 121 మంది ఉన్నారు. అందులో 115 మంది ప్యాసింజర్లు, 6 క్రూ మెంబర్స్. ప్రయాణికుల్లో ఎక్కువ మంది హాలిడేస్ కోసం వెళుతున్న సైప్రస్ కుటుంబాలే. కొత్త ప్రదేశాలు చూడడానికి ఉత్సాహంతో చాలామంది పిల్లలు కూడా అందులో ఉన్నారు. 59 ఏళ్ల ఎంతో అనుభవం ఉన్న జర్మన్ కెప్టెన్ హాన్స్ జుర్గెన్ కాక్పిట్ బాధ్యతలు తీసుకున్నాడు. ఆయనతో పాటు 51 ఏళ్ల ఫస్ట్ ఆఫీసర్ పాంపోస్ చర్లాంబస్కో కో పైలట్గా ఉన్నాడు. విమానాలు నడపడంలో వీళ్ళిద్దరికీ వేల గంటల ఎక్స్పీరియన్స్ ఉంది. వాతావరణం క్లియర్గా ఉంది. ఆకాశంలో మబ్బులు కానీ టర్బులెన్స్ కానీ లేవు. గ్రౌండ్ క్రూ రూల్స్ ప్రకారం విమానానికి సరిపడా ఫ్యూయల్ కూడా ఉంది. ఉదయం 9:07 ఫ్లైట్ 522 లార్నాకా నుంచి సక్సెస్ఫుల్గా టేకాఫ్ అయింది. ప్రయాణికులు సీట్ బెల్ట్ పెట్టుకుని తమ జర్నీ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఆ విమానం మళ్ళీ ఎప్పటికీ సురక్షితంగా ల్యాండ్ అవ్వదని వాళ్ళకి తెలియదు. టేకాఫ్ తర్వాత విమానం నెమ్మదిగా పైకి వెళ్తుండగా కాక్పిట్ లోపల ఒక సైలెంట్ డేంజర్ మొదలైంది. అది పైలట్ కంటికి కూడా కనిపించలేదు. ఈ ఫ్లైట్కు ఒక రోజు ముందు విమానం వెనుక భాగంలో ఒక డోర్ దగ్గర మంచు గడ్డకట్టిందని కంప్లైంట్ వచ్చింది. దాన్ని చెక్ చేయడానికి గ్రౌండ్ ఇంజనీర్స్ విమానం క్యాబిన్ ప్రెషర్ని టెస్ట్ చేశారు. ఆ టెస్టింగ్ సమయంలో ఇంజనీర్ ప్రెజరైజేషన్ స్విచ్ను ఆటో మోడ్ నుంచి మాన్యువల్కు మార్చేశాడు. కానీ పని పూర్తయ్యాక దాన్ని మళ్ళీ ఆటో మోడ్లో పెట్టడం మర్చిపోయాడు. టేకాఫ్కు ముందు చెక్ లిస్ట్ చూసుకునే సమయంలో కెప్టెన్ మార్టిన్ కూడా ఈ ప్రాణాంతకమైన తప్పును గమనించలేదు. విమానం 10,000 అడుగుల ఎత్తు దాటగానే బయట గాలిలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయాయి. కానీ ప్రెజరైజేషన్ స్విచ్ మాన్యువల్ మోడ్లో ఉండడం వల్ల లోపల గాలి ఒత్తిడి సరిగ్గా మెయింటైన్ అవ్వలేదు. 12,040 అడుగుల ఎత్తుకు చేరుకోగానే కాక్పిట్లో మొదటి అలారం మోగింది. విమానంలో గాలి తగ్గుతుందని పైలట్కు అలర్ట్ చేయడానికి పెట్టిన క్యాబిన్ ఆల్టిట్యూడ్ వార్నింగ్ హార్న్ అది. కానీ బోయింగ్ 737 డిజైన్లో ఒక చిన్న లోపం ఉంది. ఈ అలారం సౌండ్, టేకాఫ్ కాన్ఫిగరేషన్ సౌండ్ రెండూ ఒకేలా ఉంటాయి. దానివల్ల పైలట్ దాన్ని కన్ఫ్యూజ్ అయ్యాడు. తమ శరీరాలకు ఆక్సిజన్ అందడం లేదనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. సిస్టంలో ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉందేమో అని వాళ్ళు అనుకున్నారు. ఏసీ ఫ్యాన్లో ఏదైనా సమస్య వచ్చిందని భ్రమపడ్డారు. విమానం 18,000 అడుగుల ఎత్తుకు చేరుకోగానే మాస్టర్ క్యాషన్ లైట్ ఆన్ అయింది. దాంతోపాటు కూలింగ్ ఎక్విప్మెంట్ వార్నింగ్ కూడా ఇస్తున్నాయి. క్యాబిన్లో గాలి లేకపోవడం వల్ల లోపల మిషన్లు వేడెక్కడం మొదలయ్యాయి. కెప్టెన్ మార్టిన్ రేడియో ద్వారా సైప్రస్ ఏటీసీ హెలియోస్ ఆపరేషన్ సెంటర్ను కాంటాక్ట్ చేశాడు. కానీ అతను ఏసీ, కూలింగ్, ఫ్యాన్ ప్రాబ్లం గురించే పదే మాట్లాడాడు. ప్రెజరైజేషన్ ఇష్యూ అనే ఆలోచన వాళ్ళ బుర్రలో రానేలేదు. అప్పటికీ ఆక్సిజన్ లోపం వల్ల వచ్చే హైపోథెర్మియా అనే సైలెంట్ కిల్లర్ వాళ్ళ మెదడును కంట్రోల్ చేయడం మొదలుపెట్టింది. అలాంటి పరిస్థితుల్లో మనిషి ఆలోచన శక్తి నశిస్తుంది. కళ్ల ముందు అంతా మసగ్గా కనిపిస్తుంది. శరీరం నెమ్మదిగా మొద్దుబారుతుంది. హైపోక్సియా ప్రభావం వల్ల కెప్టెన్ మార్టిన్ మెదడు సరిగ్గా పనిచేయడం లేదు. వెనకాలన్న సర్క్యూట్ బ్రేకర్ ప్యానెల్ను చెక్ చేయడానికి అతను సీట్లోంచి లేచాడు. కానీ ఆక్సిజన్ అందక మళ్ళీ తన సీట్లో కూలబడ్డాడు. కాక్పిట్ ఫ్లోర్ మీదే స్పృహ తప్పి పడిపోయాడు. మరోవైపు కో పైలట్ పాంపోస్ కూడా కంట్రోల్ ప్యానెల్ మీదే తలవాల్చి కోమలకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ పెద్ద విమానాన్ని కంట్రోల్ చేయడానికి ఎవరూ లేరు. అది ఆటో పైలట్ మోడ్లో 34,000 అడుగుల ఎత్తు వైపు ఒంటరిగా వెళుతోంది. కాక్పిట్ లోపల ఇంత భయంకరమైన పరిస్థితి ఉందని వెనుక ఉన్న ప్యాసింజర్స్కి ఏమాత్రం తెలియదు. విమానం 14,000 అడుగుల ఎత్తు దాటగానే ఎమర్జెన్సీ సిస్టమ్ ఆటోమేటిక్గా ఆన్ అయింది. ప్రయాణికుల తలల పైభాగంలో ఉన్న ప్యానెల్స్ ఓపెన్ అయి ఆక్సిజన్ మాస్కులు కిందకు పడ్డాయి. వెంటనే మాస్క్ పెట్టుకోవాలనే ఆటోమేటిక్ అనౌన్స్మెంట్ క్యాబిన్లో మొదలైంది. ప్రయాణికులు కంగారు పడ్డారు. అయినా కూడా నిబంధనల ప్రకారం తమకు తమ పిల్లలకు మాస్కులు పెట్టుకున్నారు. కానీ ఆ ఆక్సిజన్ మాస్కులు శాశ్వతం కాదు. ఫ్లైట్లోని ఆక్సిజన్ జనరేటర్స్ కేవలం 18 నిమిషాలు మాత్రమే ఆక్సిజన్ ఇవ్వగలవు. పైలట్స్ విమానాన్ని సురక్షితమైన ఎత్తుకు కిందకు తీసుకురావడానికి సాధారణంగా ఈ సమయం చాలు.
కానీ కాక్పిట్లో పైలట్స్ కోసం మాస్కులు ఆటోమేటిక్గా కిందకు పడే సిస్టమ్ ఉంది. వాళ్లే స్వయంగా మాస్కులు బయటకు తీసి పెట్టుకోవాలి. హైపోక్సియా వల్ల వాళ్ళు స్పృహలో లేరు. 15 నిమిషాల తర్వాత ప్రయాణికులకు ఆక్సిజన్ సప్లై ఆగిపోయింది. క్యాబిన్ అంతా ఒక వింతైన నిశ్శబ్దం. నొప్పి వల్ల ఎవరూ అరవలేదు. ఊపిరి ఆడక ఎవరూ గిలగిలా కొట్టుకోలేదు. హైపోక్సియా కారణంగా 121 మంది చాలా ప్రశాంతంగా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు ఇకెప్పటికీ నిద్రలేవరు. ఉదయం 9:23 హెలియోస్ ఫ్లైట్ 522 తాను సెట్ చేసుకున్న 34,000 అడుగుల ఎత్తుకు చేరుకుంది. ఆటో పైలట్ సిస్టంలోని రూట్ ప్రకారం గ్రీస్లోని ఎథెన్స్ వైపు చాలా సైలెంట్గా ఎగురుతూ ఉంది. నికోసియా, ఎథెన్స్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్స్ నుంచి కంటిన్యూస్గా రేడియో మెసేజ్లు వెళ్తున్నాయి. హెలియోస్ 522 మీకు వినిపిస్తోందా? దయచేసి జవాబివ్వండి అని పదే పదే పిలిచారు. కానీ అటువైపు నుంచి భయంకరమైన నిశ్శబ్దం. విమానం కరెక్ట్ రూట్లో కరెక్ట్ ఎత్తులోనే ఎగురుతున్నట్లు రాడార్లో స్పష్టంగా ఉంది. కానీ పైలట్స్ నుంచి రిప్లై లేదు. డిపార్ట్మెంట్లో కంగారు మొదలైంది. 9/11 దాడిలాగానే ఈ ఫ్లైట్ను కూడా ఉగ్రవాదులు హైజాక్ చేస్తారేమో అనుకున్నారు. కానీ 121 మందిలో ఎవరికీ స్పృహ లేకపోవడం వల్ల గ్రౌండ్ కంట్రోల్కి అనుమానం వచ్చింది. కాక్పిట్లో పైలట్ స్పృహ తప్పి ఉండడంతో విమానాన్ని కిందకు దించమని కంప్యూటర్కు ఎలాంటి కమాండ్ అందలేదు. దాంతో ఆటో పైలట్ సిస్టమ్ తన పని తాను చేసుకుంటోంది. ఎథెన్స్ ఎయిర్పోర్ట్ పైన ఉన్న VOR అనే నావిగేషన్ పాయింట్ దగ్గర విమానాన్ని హోల్డింగ్ ప్యాటర్న్లో ఉంచింది. అంటే విమానం అక్కడే గాల్లో గుండ్రంగా తిరగడం మొదలుపెట్టింది. సరిగ్గా అదే సమయానికి గ్రీస్ ఎయిర్ ఫోర్స్కు చెందిన 2 F-16 ఫైటర్ జెట్స్ వేగంగా మబ్బులను చీల్చుకుంటూ ఆ ఫ్లైట్ దగ్గరకు చేరుకున్నాయి. ఫైటర్ పైలట్స్ చాలా జాగ్రత్తగా బోయింగ్ విమానానికి దగ్గరగా వెళ్లి లోపల ఏముందో చూడడానికి ప్రయత్నించారు. అద్దాల్లోంచి ప్రయాణికులను చూసిన వాళ్ళ రక్తం గడ్డకట్టింది. ఎందుకంటే వాళ్ళందరూ ఇప్పుడు చనిపోయి ఉన్నారు. ఫైటర్ పైలట్స్ ఇక నిరాశగా వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం అనుకున్న సమయంలో కాక్పీట్లో ఒక దృశ్యం వాళ్ళను ఆశ్చర్యపరిచింది. ఉదయం 11:49 కాక్పీట్లోకి ఒక వ్యక్తి ఎంటర్ అయ్యాడు. అతను ఎలాంటి ఉగ్రవాది కాదు. హెలియోస్ ఎయిర్వేస్కు చెందిన 25 ఏళ్ల ఫ్లైట్ అటెండర్ ఆండ్రియాస్ ప్రోడ్రోమో. తన ప్రాణాలు కాపాడుకోవడానికి విమానంలో ఉన్న పోర్టబుల్ ఆక్సిజన్ బాటిల్స్ అతను వాడాడు. ఆ కారణంగానే అతను అప్పటికీ స్పృహలో ఉన్నాడు. ఆండ్రియాస్ కేవలం ఒక క్యాబిన్ క్రూ మాత్రమే. అతనికి కమర్షియల్ పైలట్ లైసెన్స్ కూడా ఉంది. కానీ బోయింగ్ 737 లాంటి ఇంత పెద్ద విమానాన్ని నడిపే ట్రైనింగ్ కానీ అనుభవం కానీ లేదు. అయినా సరే ఒక ఆఖరి ఆశతో అతను కాక్పిట్లో డోర్ తెరిచాడు. స్పృహ లేకుండా ఉన్న కెప్టెన్ను పక్కకు జరిపి ఆ సీట్లో కూర్చున్నాడు. రేడియో హెడ్సెట్ పెట్టుకుని ఫైటర్ పైలట్స్ వైపు చూస్తూ పరిస్థితిని కంట్రోల్ చేస్తున్నానని చేతులతో సైగ చేశాడు. ఆ యువకుడు తనకున్న కొద్దిపాటి నాలెడ్జ్తో అయిపోతున్న ఆక్సిజన్తో ఆ మృత్యు కూపంలో నిలబడ్డాడు. 120 మంది ప్రాణాలను కాపాడే ఒక అసాధ్యమైన పోరాటం చేశాడు. ఏవియేషన్ హిస్టరీలోనే అత్యంత బాధాకరమైన ఎమోషనల్ క్షణాల్లో ఇదొకటి. ఆండ్రియాస్ మాన్యువల్గా విమానాన్ని తన కంట్రోల్లోకి తీసుకునే సమయానికి పరిస్థితి చేజారింది. విమానం గాల్లో ఎగురుతూ అప్పటికే దాదాపు 3 గంటలవుతోంది. అందులో ఫ్యూయల్ పూర్తిగా అయిపోయే స్థితికొచ్చింది. ఉదయం 11:50 ఫ్యూయల్ అయిపోవడం వల్ల విమానం ఎడమవైపు ఇంజన్ ఆగిపోయింది. ఇంజన్ ఫ్లేమ్ అవుట్ అవ్వగానే ఆ పెద్ద విమానం ఒక్కసారిగా ఎడమవైపుకు వంగింది. వేగంగా కిందకు పడిపోవడం మొదలైంది. ఆండ్రియాస్ తన శక్తినంతా కూడా తీసుకుని కంట్రోల్ వీల్ను లాగుతూ విమానాన్ని తిన్నగా చేయడానికి ప్రయత్నించాడు. జనసంచారం ఎక్కువగా ఉండే ఎథెన్స్ నగరం మీద కాకుండా విమానాన్ని ఏదైనా ఖాళీ ప్రదేశానికి తీసుకువెళ్లడమే అతని లక్ష్యం. హైపోక్సియా కారణంగా ఆండ్రియాస్ శరీరం కూడా సహకరించడం లేదు. అతని కళ్ల ముందు చీకటి కమ్ముకుంటోంది. అయినా అతను ఓటమిని ఒప్పుకోలేదు. తన చివరి శ్వాస వరకు ఆ బోయింగ్ 737ను సముద్రం వైపు లేదా కొండల వైపు గ్లైడ్ చేయడానికి ప్రయత్నించాడు. బయట ఉన్న ఫైటర్ పైలట్స్ ఈ మృత్యు పోరాటాన్ని నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు. ఆ పెద్ద విమానాన్ని ఒక ఎయిర్ రన్వే మీద సురక్షితంగా ల్యాండ్ చేయడం అసాధ్యమని వాళ్ళకి అర్థమైంది. ఇక ఆఖరి క్షణాల కోసం ఎదురు చూడడం మాత్రమే మిగిలింది. ఎడమ ఇంజిన్ ఆగిపోయిన సరిగ్గా 10 నిమిషాలకు మధ్యాహ్నం 12 గంటలకు విమానం కుడివైపు ఇంజిన్ కూడా ఆగిపోయింది. ఫ్యూయల్ లేకపోవడంతో ఆఖరి ఇంజిన్ కూడా శాశ్వతంగా సైలెంట్ అయింది. దాంతో ఆ పెద్ద ప్యాసింజర్ ఫ్లైట్ ఇంజన్ లేని ఒక భారీ ఇనుప గ్లైడర్ లాగా మారిపోయింది. హైడ్రాలిక్ సిస్టమ్, ఎలక్ట్రికల్ పవర్ అన్నీ పనిచేయడం ఆగిపోయాయి. విమానం భయంకరమైన స్పీడ్తో గ్రీస్లోని గ్రామాటికో అనే కొండ ప్రాంతాల వైపు నేరుగా కిందకు దూసుకువెళ్తోంది. ఆండ్రియాస్ మాత్రం ఆఖరి సెకండ్ వరకు కంట్రోల్స్ వదలలేదు. విమానాన్ని నగరానికి దూరంగా ఉంచడానికి తన శాయశక్తులా ప్రయత్నించాడు. బహుశా అతని ధైర్యం వల్లే నేల మీద ఉన్న ఎంతోమంది అమాయకుల ప్రాణాలు దక్కాయి. మధ్యాహ్నం 12:04 హెలియోస్ ఫ్లైట్ 522 పెద్ద శబ్దంతో గ్రామాటికోలోని ఒక కొండను ఢీకొట్టింది. కన్ను మూసి తెరిచేలోపు ఒక భయంకరమైన పేలుడు. విమానం ముక్కలు ఆ కొండ వాలులు చాలా దూరంగా విసిరేయబడ్డాయి. చుట్టుపక్కలంతా మంటలు, నల్లటి పొగ. రెస్క్యూ టీమ్స్ వెంటనే అక్కడికి చేరుకున్నాయి. కానీ అక్కడ ఎవరికీ బ్రతికే అవకాశం లేదు. ఆ ఘోర ప్రమాదంలో మొత్తం 121 మంది చనిపోయారు. క్రూ మెంబర్స్ ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద తీవ్రత ఎంత భయంకరంగా ఉందంటే విమానం స్ట్రక్చర్ దాదాపుగా కనిపించకుండా పోయింది. మంటలార్పిన తర్వాత రెస్క్యూ సిబ్బందికి కేవలం కాలిపోయిన శవాల ముద్దలు కనిపించాయి.
ఈ గుండెలు పిండేసే వార్త విని ప్రపంచం మొత్తం షాక్ అయింది. ఎయిర్ ఫోర్స్ రాడార్ డేటా దీన్ని క్లియర్ చేసింది. విమానంలో ఎలాంటి బాంబు పేలుడు కానీ ఉగ్రవాద దాడి కానీ జరగలేదని స్పష్టమైంది. అదొక నిశ్శబ్దం, అత్యంత బాధాకరమైన మరణ యాత్ర అని తేలిపోయింది. FDR డేటా ఆధారంగా విమానంలోని ప్రెజరైజేషన్ సిస్టమ్ మాన్యువల్ మోడ్లోనే ఉండిపోయిందని నిర్ధారించారు. ఆక్సిజన్ అందకపోవడం వల్లే కాక్పిట్ క్రూ, ప్యాసింజర్స్ స్పృహ తప్పారని క్లియర్గా ఉంది. ఇక మెషిన్ డిజైన్ చేసిన కన్ఫ్యూజన్ వల్ల 121 మంది ప్రాణాలు ఈ విధంగా గాల్లో కలిసిపోయాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.